స్థూలంగా 5 రకాలుగా ఏం వర్గీకరించినామంటే, ఒకటి వ్యవసాయ వస్తువులు. వ్యవసాయ వస్తువులు అంటే ఏమొస్తాయి అంటే, ఇక్కడ సుగంధ ద్రవ్యాలు, బాస్మతి బియ్యము, పండ్లు, కూరగాయలు, రొయ్యలు, పీతలు, ఇవన్నీ కూడా నూనె గింజలు, ఇవన్నీ కూడా. మరి ఇప్పుడు పండ్లు, కూరగాయలు, సుగంధ ద్రవ్యాలు, బాస్మతి బియ్యము, నూనె గింజలు, రొయ్యలు, పీతలు, ఇవన్నీ కూడా వ్యవసాయ వస్తువుల కిందికి వస్తాయి. నెంబర్ 2 ముడి ఖనిజాలు. ముడి ఖనిజాలు అంటే మైకా కానీ, మాంగనీస్ కానీ, ఇనుము కానీ, బాక్సైట్ కానీ, అల్యూమినియం కానీ, రకరకాల మనకు భూమిలో దొరికే రా మెటీరియల్ అంతా కూడా ముడి ఖనిజాలు మొత్తం కూడా మనం ఇక్కడ ఎగుమతి చేస్తాం. అది ముడి ఖనిజాలు అంటాం. మూడోది పారిశ్రామిక ఉత్పత్తులు. ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ అంటే ఏమొస్తాయి? ఇంజనీరింగ్ ఉత్పత్తులు వస్తాయి, పెట్రోలియం ఉత్పత్తులు వస్తాయి. పెట్రోలియం ఉత్పత్తులు, పెట్రోలియం ప్రోడక్ట్స్, నాట్ పెట్రోల్, పెట్రోలియం ప్రోడక్ట్స్, ఇంజనీరింగ్ ఉత్పత్తులు, వస్త్రాలు, దుస్తులు. చూడండి, వస్త్రాలు, దుస్తులు, తర్వాత రాళ్ళు, ఆభరణాలు, చేనేత వస్తువులు, చేతి ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, రవాణా పరికరాలు, ఇలాంటి మనం చూస్తే పారిశ్రామిక ఉత్పత్తుల కిందకి వస్తాయి. ఇక ఖనిజ నూనెలు అంటే బొగ్గు కానీ, పెట్రోల్ కానీ, ఆయిల్ కానీ, ఇలాంటి వాటిని ఖనిజ నూనెలు, మినరల్ ఆయిల్స్ అంటాం. వర్గీకరించని వస్తువులు అంటే మొదటి జాబితాలో, రెండో జాబితాలో, మూడో జాబితాలో, నాలుగో జాబితాలో చేరని అన్నీ కూడా 5వ జాబితా కిందికి వస్తాయండి. ఇలా భారతదేశ ఎగుమతులను మనం స్థూలంగా 7,500 రకాల వస్తువులను స్థూలంగా మనం 5 రకాలుగా వర్గీకరించాం.